నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొలి కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు. సచివాలయం 4వ బ్లాక్ లోని మెగా డిఎస్సి సంబంధిత దస్త్రంపైనే లోకేష్ తొలి సంతకం. రాష్ట్ర గనుడు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం బాధ్యతలు. రైతులకు రుణమాఫీ హామీని అమలు చేస్తున్న సందర్భంగా ప్రభుత్వం తరపున మంత్రి పొంగులేటికి పాలాభిషేకం. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. వెలగలపూడిలోనే సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తీసుకోవాల్సిన పలు నిర్ణయాలపై చర్చిస్తున్నారు. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేత పత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల మొత్తం 4,000కు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై 5 సంతకాలు చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో వీటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాల అమలు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణ పైన చర్చించనున్నట్లు తెలిసింది. జులై నెలాఖరులోగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్యత అంశాలపైన సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సచివాలయం 4వ బ్లాక్ లోనే తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. మెగా డిఎస్సి సంబంధిత దస్త్రంపైనే లోకేష్ తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి విధి విధానాలను కేబినెట్ ముందు పెట్టే ఫైల్స్ ఆయన సంతకం పెట్టారు. అంతకుముందు సచివాలయానికి చేరుకున్న మంత్రికి పండితులు వేద మంత్రోచ్చరణాలతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం లోకేష్ కు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నత అధికారులు, తెదేపా నేతలు అభినందనలు తెలిపారు. మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమారెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు.
రాష్ట్ర గనులు భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 7:50 రాష్ట్ర సచివాలయంలో బ్లాక్ నెంబర్ 3 రూమ్ నెంబర్ 207లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులకు రవీంద్ర ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలని ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు పరిపాలన కార్యక్రమాలు చేసుకోవడంలో, అలాగే మంత్రిగా మరి ఎక్సైజ్ మరియు మైనింగ్ శాఖకి అతి కీలకమైనటువంటి శాఖలకి మరి నాకు అవకాశం ఇవ్వడం, ఈరోజు సెక్రటేరియట్లో 3rd బ్లాక్లో 207 ఛాంబర్లో మరి విధులను తీసుకోవడం జరిగింది. ఇది చాలా బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ముఖ్యంగా అక్రమ మద్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారు. ఇవాళ అతి కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ ద్వారా అంతా టోటల్ అస్తవ్యస్తం చేశారు. మొత్తం
వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. టోటల్ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేశారు. ఇవాళ తిరిగి మళ్ళీ జీవసత్యాలు ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చి ప్రజల మాన ప్రాణాలు కాపాడాలా, ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలని, గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా మరి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మైనింగ్ కూడా ఇవాళ ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, టోటల్ ఏదైతే ఖనిజ సంపద ఉందో ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపద ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలా, ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే సొంత ఖాతాలకి మళ్లించుకున్నారు. చాలామంది న్యాయబద్ధంగా చేసినటువంటి వ్యాపారస్తులు ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు. తప్పకుండా ఈ ఇసుక వల్ల ఎంతమంది కార్మికులు రోడ్డున పడ్డారో, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో మనం చూసాం. ఖచ్చితంగా మైనింగ్ను కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. టోటల్ 2 డిపార్ట్మెంట్స్ను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి త్వరలోనే ఒక బెస్ట్ పాలసీ ఎక్సైజ్లో కానీ, ఎందుకంటే గతంలో మరి ఎక్సైజ్ మినిస్టర్గా కూడా నేను చేసినటువంటి అనుభవం ఉంది. ఆ రోజున ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఆ రోజున మేము కార్యక్రమాలు చేశాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా మైనింగ్ను కూడా టోటల్ 2 డిపార్ట్మెంట్స్ కూడా ప్రక్షాళన చేసి స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశంతో ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం, విశ్వాసం ఉంది. అదేవిధంగా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు 50,000 మెజార్టీతో మాకు అవకాశం ఇచ్చారు. నిజంగా ముందుగా బందర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. మరి ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకి మరి శిరస్సు వంచి మరొకసారి పాదాభివందనాలు చేస్తూ, వారు ఏ ఆశయాలతో అయితే నాకు ఈ అవకాశం కల్పించారో, బాధ్యతలు ఇచ్చారో, ఈ బాధ్యతలు సంపూర్ణంగా చేస్తానని కూడా, వారి విశ్వాసాన్ని నిలబడతానని కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు క్యాబినెట్లో కూడా డిస్కషన్ ఉంది. తర్వాత ఎందుకంటే టోటల్ అసలు మొత్తం భ్రష్టు పట్టించారు. ఇవాళ స్టాక్ పాయింట్స్ అన్నారు, ఎక్కడ కూడా మానిటరింగ్ లేదు. ఎంత తీసుకెళ్తున్నారో, ఎంత అమ్ముతున్నారో, ఎంత బయటికి వెళ్తుందో, ఎంత గవర్నమెంట్కి జమ చేస్తున్నారో కూడా లెక్క పక్క లేకుండా చేసుకున్నారు. టోటల్ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. టోటల్ ఎక్కడి నుంచి రీచ్ దగ్గర నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పెట్టినప్పుడు టోటల్ రీచ్ దగ్గర నుంచి, స్టాక్ పాయింట్స్ దగ్గర నుంచి మొత్తం కూడా మానిటర్ ఉండేది. ఎంత బయటకు వెళ్ళింది, ఎంత వస్తుంది. ఇవాళ లెక్క పక్క లేదు. ఖచ్చితంగా అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ ప్రకారం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇవాళ రేపట్లో ఒక డెసిషన్ తీసుకున్నాం. అదే ఇప్పుడు దాన్నే స్టడీ చేసాం. ఆల్రెడీ ఇంకా చేయాల్సింది ఉంది. ఎందుకంటే అసలు టోటల్ డిస్టిలరీస్నే నిర్వీర్యం చేస్తారు. డిస్టిలరీస్ దగ్గర నుంచి ఎక్కడైతే ప్రొడక్షన్ అవుతా ఉందో వాళ్ళ స్వార్థ కోసం వాళ్ళు కొన్ని కంపెనీలు సృష్టించి, తప్పుడు బ్రాండ్ సృష్టించి ఆ బ్రాండ్ని ప్రజల మీద వదిలారు. దానివల్ల ప్రజల ఆరోగ్యం పోయింది, చాలామంది ప్రాణాలు పోయింది. ఇది ఏదైతే వాళ్ళు వీళ్ళు చేసినటువంటి విధానం వల్ల గంజాయి పెరిగిపోయింది విపరీతంగా. ఈ రాష్ట్రంలో గంజాయి కానీ. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ప్రజల నుండి నేరుగా వినతులను స్వీకరించారు. రైతులకు రుణమాఫీ హామీని అమలు చేస్తున్న సందర్భంగా ప్రభుత్వం తరపున మంత్రి పొంగులేటికి పాలాభిషేకం, పూలాభిషేకం చేసిన ఆరెంపుల గ్రామ రైతులు, ప్రజలు మంత్రికి ఘన సత్కారం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హులైన వాళ్ళందరికీ ఈ రాబోయే 5 సంవత్సరాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆనాడు ఎన్నికల టైంలో ఏవైతే వాగ్దానాలు చేశామో, 6 గ్యారంటీలు చెప్పామో, 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలని ఇప్పటికే ఇచ్చాం. నిన్నగాక మొన్న
ఇప్పుడు ఏదైతే మీరు ఆనందంతో పాలాభిషేకం చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో కేబినెట్ మంత్రులమంతా మేము తెలంగాణ రాష్ట్రంలో రైతుని రాజు చేయాలి అని ఒక బలమైన సంకల్పంతో గత ప్రభుత్వం లాగా మాటలతో కాకుండా గత ప్రభుత్వం లాగా రైతుల రుణమాఫీ చేస్తాము అంటే 10 సంవత్సరాలు తీసుకోకుండా అన్న మాట ప్రకారం రాబోయే 2 నెలలలోనే అంటే జూలై నెలలో మొదలుపెట్టి ఆగస్టు నెల పూర్తయ్యే లోపు అర్హులైన ప్రతి రైతన్నకి 2 లక్షల రుణమాఫీ సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 31,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం రైతన్నలకి రద్దు చేయబోతుంది. రైతన్నల ఖాతాలో జమ చేయబోతుంది. నిబద్ధత గల ప్రభుత్వం, పేదోడు ప్రభుత్వం, ప్రజల కోరుకునే ప్రభుత్వమైన మీ ప్రభుత్వం ప్రజల కోసం, పేదోడు కోసం పనిచేసే ఈ ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా ప్రతిపక్ష వాళ్ళ గోల మీరు విన్నారు. ఆ కాకి గోలని తల తన్నే విధంగా ఈనాడు మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని హామీలు అమలు చేయాల్సింది ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. గత ప్రభుత్వం అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసామని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈనాడు కుంగిపోయి కొట్టుకుపోయింది. అయితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పేరుతో ఏవైతే అప్పులు చేశారో ఒక పక్క అప్పులు కట్టాల్సి వస్తుంది, రెండో పక్క పేదోడి గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని సమతుల్యం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ ప్రభుత్వం పేదోడికి సహాయం చేసే దాంట్లో ఇందిరమ్మ రాజ్యంలో రాజ్యానికి ముందు ఏవైతే మీకు హామీలు ఇచ్చామో ప్రతి హామీని తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం చేయటానికి సిద్ధంగా ఉందని కూడా సవినయంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుపుతూ మనస్ఫూర్తిగా గ్రామ పెద్దలు అడిగిన ప్రతి పనిని పూర్తి చేస్తానని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొలి కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు. సచివాలయం 4వ బ్లాక్ లోని మెగా డిఎస్సి సంబంధిత దస్త్రంపైనే లోకేష్ తొలి సంతకం. రాష్ట్ర గనుడు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం బాధ్యతలు. రైతులకు రుణమాఫీ హామీని అమలు చేస్తున్న సందర్భంగా ప్రభుత్వం తరపున మంత్రి పొంగులేటికి పాలాభిషేకం.